ఒకప్పుడు పచ్చని అడవిలో ఒక చిన్న తెల్ల కుందేలు ఉండేది. దానికి చాలా భయపడే స్వభావం కలిగి ఉండేది. ఏదైనా శబ్దం విన్న వెంటనే పొదల్లోకి వెళ్ళి దాక్కునేది. అయితే ఒకరోజు అడవిలో పెద్ద గాలి వచ్చింది. చెట్లు ఊగుతూ శబ్దం చేశాయి. కుందేలు భయపడి పరిగెత్తింది. అలా పరిగెత్తు పరిగెత్తు ఒకచోట ఒక చిన్న పిట్ట చెట్టుపై నుంచి కింద పడిపోయి ఉండడం చూసింది. కుందేలు దాన్ని చూసి మొదట భయపడ్డది. కానీ ఆ పిట్ట ఏడుస్తూ ఉంటే సహాయం చేయాలనిపించింది. కుందేలుకి బాధ అయింది. తన భయాన్ని మర్చిపోయి పిట్టను మెల్లగా ఎత్తుకొని గూటి దగ్గరికి తీసుకెళ్ళింది. తనను మెల్లగా ఆ గూటిలో కూర్చోపెట్టి కొద్దిసేపు తనతో మాట్లాడి బయలుదేరింది. ఆ రోజు నుంచి కుందేలు అందరినీ అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. తనకి ఒక విషయం అర్థమైంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయపడ్డా మంచి పని చేయడం అని. అలా ఆ చిన్న కుందేలు అందరికీ స్నేహితుడై అడవిలో ధైర్యవంతుడుగా ఉన్నాడు. పిట్టను రక్షించిన తరువాత అడవిలోని అన్ని జంతువులు కుందేలు ధైర్యాన్ని మెచ్చుకున్నాయి. కానీ కుందేలు మాత్రం ఎలాంటి అహంకారం లేకుండా ఉండేది. ఒకరోజు అడవిలో పెద్ద నది ఉప్పొంగింది. చిన్న జంతువులు ఆ నది దాటలేక ఆగిపోయాయి. కుందేలు ముందుకు వచ్చి ఒక తెలివైన ఆలోచన చేసింది. పెద్ద పెద్ద గడ్డి పూలు, పొదలు, కొమ్మలతో ఆ చిన్న వంతెనలా తయారు చేసింది. అన్ని జంతువులు దాని మీదుగా సురక్షితంగా దాటాయి. ఇంకోసారి అడవిలో మంటలు అంటుకున్నాయి. అన్ని జంతువులు భయంతో పరిగెత్తాయి. కుందేలు మాత్రం పొడవైన చెవులతో శబ్దం విని ఎటు పరిగెత్తాలో దారి చూయించింది. దాంతో అనేక జంతువులు రక్షింపబడ్డాయి. ఆ జంతువులన్నీ కుందేలు చూపించిన వైపుగా నడుస్తూ తమ ప్రాణాలను కాపాడుకున్నాయి. ఇలా చిన్న తెల్ల కుందేలు ధైర్యం, దయ, తెలివి కలిపి అడవికి హీరో అయిపోయింది. ఇప్పుడు ఎవరు భయపడినా వాళ్ళకి ఒకే పేరు గుర్తుకు వచ్చేది, మన ధైర్యవంతుడైన చిన్న కుందేలు ఉంది కదా అని. అలా అడవిలో అందరికీ సహాయం చేస్తూ ధైర్యమైన హీరోలా నిలబడింది.